హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన ఛానల్లో క్రాఫ్ట్ వర్క్స్ చూపిస్తాను. ఓన్లీ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తోటే. ఇది వినాయకుడు చేశాను. ఇది ఒక పెళ్లి కార్డ్ అండి. బేస్ అవి కూడా అంత పెళ్లి కార్డే. దాని మీద కవర్తో గోల్డ్ కవర్తో వినాయకుడిని చేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను. అది హ్యాంగింగ్ లాగా కూడా ఉంది కదా, మనం దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. పూజలప్పుడు డెకరేషన్గా వాడుకోవచ్చు. వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా మనం పడేయకుండా మంచిగా షోగా ఉన్న పెళ్లి కార్డుల్ని ఇలా వాడుకోవచ్చు డెకరేషన్స్ ఐటమ్స్లా. అలాగే ఇది కార్డ్ బోర్డు మీద పెయింట్ చేసుకున్నాను. అరటి చెట్లలాగా కలవ పువ్వులతో అలాగా డెకరేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి పెళ్లి కార్డు మీద వచ్చింది. అది కూడాను అది అలా షేప్లా కట్ చేసి ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. మన పూజలప్పుడు ఏ ఫంక్షన్స్ అప్పుడు ఏమవుతుంది, పండగలప్పుడు వెనకాతల మనం పూజలప్పుడు మనం ఏదైనా డెకరేషన్ చేసుకుందామంటే బ్యాక్గ్రౌండ్గా మనం సెట్ చేసుకుంటే చాలా అందంగా నీట్గా బాగుంటుంది. దేవుడి ఫోటోకి కూడా మనం ఆరాధించినట్టు కూడా ఉంటుంది. డెకరేషన్ అన్నీ అవుతాయి. ఇది కూడా సేమ్ అలాగే కార్డ్బోర్డ్ మీద ఇలా పెయింట్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంతాను ఇలా ఫ్లవర్స్తో షేడ్స్ ఇచ్చుకుంటూ అలాగా కలర్స్ వాడి షేడ్స్ ఇస్తూ ఇలాగా నా నచ్చిన డిజైన్లో ఓన్ డిజైన్తో నేను ఇలాగా డెకరేట్ చేసుకున్నాను పెయింటింగ్తో. దీనికి కూడా అలాగే నేను దేవుడి ఫోటో పెట్టి ఇలాగా డెకరేట్ చేసుకోవడం బ్యాక్గ్రౌండ్ సీనరీ లెక్క అనమాట. మనం పూజలప్పుడు పండుగలప్పుడు ఏదైనా డెకరేట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగ ఇంట్లో ఉన్న సింపుల్ మెటీరియల్ తోటే మనం చేసుకోవచ్చు. ఇలాగే ఇవి వచ్చినవి దేవుడి ఫొటోస్ కూడా క్యాలెండర్స్లో అవి మనకి నోములప్పుడు అందించినప్పుడు ఏమైనా ఫోటోలు ఉన్నా షేపులు కట్ చేసుకొని మనం ఇలా డెకరేట్ చేసుకొని చక్కగా పూజలప్పుడు పండుగలప్పుడు బ్యాక్గ్రౌండ్ దేవుడి ఫోటోలాగా అందంగా మనం పెట్టుకోవచ్చు. చాలా నీట్గా అందంగా ఉంది కదండి. ఇలాగే అందరూ కూడా మెటీరియల్స్ క్యాలెండర్స్ వీలైనంత వరకు మీకు ఎంతవరకు వీలైనంత వరకు అంతవరకు చేసుకొని వాడుకోండి. ఇవి కూడా లోటస్ పెటల్స్ కార్డ్బోర్డ్ తోట తయారు చేసుకున్న సారీ బాక్సెస్తో A4 షిప్పింగ్ షీట్ అతికించి ప్లాస్టర్ షేడ్ ఇచ్చాను, రెడ్ షేడ్. ఇలా సింపుల్గా మామూలుగా ఐడియా కోసం డెకరేషన్ చేసి మీకు చూపిస్తాను.